బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఒకసారి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు ఆకలిగా ఉన్నది అని తెలిపాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ గృహములకు అంటే ఇంటికి మనిషిని పంపి ఏమైనా తినడానికి ఉందా అని అడిగి రమ్మనిరి. కానీ వారి ఇంటిలో తినడానికి ఆ సమయంలో ఏమీనూ లేదని తెలిసాను. అప్పుడు వారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ శిష్యులతో ఇలా అన్నారు, అయ్యా, మీలో ఎవరైనా కానీ ఈ రాత్రికి ఈ వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చేవారు ఉన్నారా? అందులకు ఒక అన్సార్ సహబీ గారు, అన్సార్ అంటే మదీనావాసిని అన్సార్ అంటారు, ఒక అన్సారీ సహబీ గారు లేచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, ఓ దైవ ప్రవక్త, ఇతనికి రాత్రికి అతిథి మర్యాద నేను చేస్తానని విన్నవించారు. తరువాత ఆ వ్యక్తిని పిలుచుకొని తమ ఇంటికి వెళ్ళిరి. తమ భార్యతో ఇలా అనిరి, వీరు ప్రవక్త వారి ద్వారా మనకి వచ్చినటువంటి అతిథి. వీరికి మర్యాద చేయడంలో మనం ఎలాంటి లోపం కూడా చేయకూడదు, ఏ వస్తువు కూడా దాచి ఉంచకూడదని చెప్పారు. దానికి బదులుగా వారి భార్య ఇలా అన్నది, అల్లాహ్ మీద ప్రమాణముగా పిల్లలకు సరిపడు ఆహారం మాత్రమే ఉన్నది, ఆ ఆహారం తప్ప మన ఇంట్లో ఏమీ లేదని తెలిపిరి. అప్పుడు ఆ అన్సారీ రదియల్లాహు గారు ఇలా అన్నారు, పిల్లల్ని బుజ్జగించి నిద్రపెట్టుము, పడుకోబెట్టే. వారు నిద్రించిన తరువాత ఉన్న మాత్రం ఆహారము తీసుకొని మనం మన అతిథితో కూర్చుందాము. నీవు దీపాన్ని చక్కబరిచినట్లుగా చేస్తూ చేస్తూ దీపాన్ని ఆర్పివేయి. ఆ వ్యక్తి కడుపు నిండా భుజించిన తరువాత అప్పుడు మనము దీపాన్ని వెలిగిద్దాము అని అన్నారు. వారు భార్య అలాగే చేసినది. ఆ సహబీ గారి యొక్క ఈ అతిథి మర్యాద అల్లాహకు ఎంత నచ్చినదనగా ఖురాన్లో వాక్యాలు కూడా అవతరణ జరిగాయి. వారు తమ ఆకలి కంటే పొరుగు వారికి విలువ ఇచ్చెదరు అని చెప్పి ఖురాన్ యొక్క వాక్యాలు కూడా అవతరించాయి. అంటే ఒక ముస్లిం ఎలా ఉండాలి అంటే తన ఆకలి కంటే, తన భార్య బిడ్డల ఆకలి కంటే పొరుగువాని యొక్క ఆకలి చూడాలన్నమాట. ఇది ఇస్లాం నేర్పింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రోజున మనం ముస్లిం అని పేరెట్టుకుని మన వాళ్ళు అంటే నేనే ఎలా ఉన్నామంటే మనం బాగుంటే చాలండి, ఎదుటోళ్ళు ఎలా పోతే మనకు అనవసరం అన్నటువంటి ఇదిలోకి మన ముస్లింలు వచ్చేసారు. అల్లా క్షమించుగాక. ఎట్టి పరిస్థితులు అలా ఆలోచించకూడదు అనమాట. మన కడుపు నిండితే కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా ఆలోచించడం ఇస్లాం చెబుతుంది. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.